శారద, ఇచ్చిన మాట నిలబెట్టుకునే నిబ్బరం నాకు. ఎందుకు అలా భయపడతావు? ఇప్పుడు నేనేమన్నాను? అన్నీ మీరే అంటున్నారు. అవును, అనదలుచుకున్నది ఏమిటో అందరి ముందు అన్నా. కాకపోతే పుట్టినరోజు వేడుకల్లో అంతా సంతోషించే సమయంలో అలాంటి పాట పాడతావు. మన అంతరంగంలో ఉండే బాధ అందరి బాధ చేస్తావు. అదేమంత మంచి లక్షణం కాదు. బాధలు భరించటం, అవమానాలు సహించటమేగా ఇక నాకు జీవితంలో మిగిలింది. మీ భార్యగా ఇంతకంటే ఇంకేం నోచుకుంటాను. శారద, ఆనాడు షాపులో జరిగిన అవమానాన్ని గురించేగా. అందుకు నువ్వే కాదు, నేను చాలా బాధపడ్డాను. కానీ నన్ను నువ్వు అర్థం చేసుకోలేవని తెలుసు. అంతేకాదు, నన్ను ఎంతగా ద్వేషిస్తున్నావో అది తెలుసు. కానీ ఆ ద్వేషాన్ని నలుగురు ఎదుట బయట పెట్టవద్దని ఆజ్ఞాపిస్తున్నారా? నీ దృష్టిలో ఆ అర్హత నాకు లేదని ఏనాడో గ్రహించాను. ఇది ఆజ్ఞ కాదు, ఆవేదన. అది కూడా నా కోసం కాదు, ఈ ఇంట్లో అందరి సంతోషం కోసం. ఇతరుల సంతోషం కోసం నా జీవితాన్నే బలి చేశాను. ఇంకా ఏం చేయాలో చెప్పండి. మరేమీ లేదు. నేను కోరేదల్లా ఒకటి. మన ఇద్దరం ఎంతో అన్యోన్యంగా ఉంటున్నామని ఈ ఇంట్లో అందరూ ఆనందిస్తున్నారు. కనీసం ఆ సంతోషం వాళ్ళకైనా దక్కని. కుటుంబంలో అందరి ఎదుట మనం కలిసిమెలిసి ఉన్నట్లుగా కనపడితే చాలు. ఏమంటాం? ఎప్పుడు ఎవరి మనసు నొప్పించడం నా ఉద్దేశం కాదు. అయితే ఇందుకు నువ్వు అంగీకరించినట్లేనా? నాకేమీ అభ్యంతరం లేదు. చాలు శారద, చాలు. ఇదే నాకు 10,000. తయారు 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 ఏమిటమ్మా మర్యాద మంచి చెడ్డ లేకుండా? అరే తయారు తయారు ఎవరు ఎవరు ఆడమ్మాయి నా గదిలోకి వచ్చి నన్నే గమ్మ చేస్తుంది. పరాయిస్త్రీ పరాయిస్త్రీ. వాట్ ఇస్ బెడ్రూమ్ పరాయిస్త్రీ. తయారు తయారు. ఏమిటండి, ఎవరనుకుని మాట్లాడుతున్నారు? ఎవరు? తయారు నువ్వా? నువ్వా తయారు? ఏమిటి ఏం అందం, ఏం చందం, ఏమిటి డ్రెస్? మళ్ళీ మన మ్యారేజ్ డ్రెస్. మ్యారేజ్ డ్రెస్ తయారు, మన మ్యారేజ్ డ్రెస్. వాట్ కంప్లీట్ చేంజ్, థరో చేంజ్. ఏమండి, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను చెప్పండి. ఇంకా చెప్పడేమిటి? రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళందరినీ తలదన్నేటట్టున్నావు. ఈ పిల్లలతో వేగలే కానీ తీరిగ్గా షోపు చేసుకుంటే నేను మాత్రం అందం తక్కువదాన్నా. ఆ పంతులం పాటు చేయను, ఊరికే పౌడర్లు స్నోలు అద్దుకోగానే సరే. అసలు అందం ఉండొద్దు. నీదంటే ఒరిజినల్ బ్యూటిఫుల్ గర్ల్ ఉండండి. అది సరే, ఈ వానర్ శని ఎక్కడ ఎక్కడ పత్తాలేరే? వాళ్ళంతా ఎప్పుడో నిద్రపోయారు. రండి, పళ్ళు తిందిరండి, మీకోసం వచ్చాను. ఈ పొట్ట ఎప్పుడు బగులుతుంది? ఏంటండి? ఇదిగో అద్దంలో లాగా నా ముఖం అందులో కనిపిస్తుంది. ఓయ్ కనకం, నీకు ఎప్పటికైనా సరే ఇలాంటిది ఒకటి కొనిపెట్టాలో. ఇదిగో ఇదేమో చాలా ఖరీదైన వస్తువు. రేపు ఉదయాన్నే ప్రేరర్ గారి భార్యకి ఇచ్చేయాలి. ఇప్పుడు తీసి దాచిపెట్టు. చిట్కల్లి, అది నువ్వు ఉంచేసుకో, పోయిందని చెప్పి అల్లు డబ్బిస్తాడు. అవునండి. ఏమిటి 2,000? నేను ఇప్పుడు ఎక్కడ తెచ్చేది? ఆరు నెయ్యిళ్ళు బంగారంగాను ఇంత పెద్ద సంబంధం చేసిన తర్వాత కూడా ఇంకా నీకు చిన్న బుద్ధులేనా? ఏం బుద్ధులు? చిన్న బుద్ధులు. ఓహో, చిన్న బుద్ధులు. ఈ వయసులో నిన్ను రెండో పెళ్లి చేసుకుంది కదా నేనా? ఇదిగో మామ, ఆ మాట ఆడొద్దంటున్నాను. ఇప్పుడు నీ కూతురు నేను ఏ లోటు చేశాను? ఏం కనుక అటైతే నువ్వు ఉంచేసుకో తల్లి. ఏమండి? సరే కానివ్వండి. చెప్తా. బాగానే ఉంది. అర్ధరాత్రి మామాలుల సరసం. నువ్వా? ఇందాక నుంచి దెయ్యంలాగా మీద పడి నా ప్రాణాలు తీసాడు చిట్టి తల్లి. ఇంట్లో దొంగ పడితేను నేను దొంగను పట్టుకోపోయాను. ఇంతలోకి మీ నాన్న వచ్చి నన్ను పట్టుకున్నాడు. దొంగే? ఏమండి ఏమండి, రవ్వ నెక్లెస్ పోయిందండి. రవల్ నెక్లెస్ పోయిందా? దొంగ మా ఇచ్చేసి.
ఇచ్చేసేయంటుంటే అల్లుడు నా మీద పెడుతున్నావు ఇలాదే చెప్పావుగా సాయంత్రం నెక్లెస్ పోయిందని చెప్పి వాళ్ళకి డబ్బు ఇచ్చేయమని చెప్పి నువ్వే తీసుంటావు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు. నన్ను నువ్వు దొంగ అంటావా? దొంగను దొరంటారండి ఖర్చులు తాగినంత మాత్రాన. అయ్యో తలుపు తీసిందండి, నిజంగా దొంగే వచ్చాడండి. అయితే నగ పోయినట్టేనా? ఇక నేను వకీల్ గారి భార్య ముఖం చూసేది ఎలాగూ? ఏం చేస్తాం? అప్పో చేసి తీర్చుకుందాం. అప్పో సపోనా 2000 రూపాయలు నీ ముఖానికి నా ముఖానికి ఎవరిస్తారు మావయ్య? మరి ఎలాగండి? కనకం, నాకు ఒకటి దోస్తుంది. ఇవాళ నుంచి మన ఇంట్లో అందరం ప్రతి ఒక్కరం ఏదో ఒక పని చేసి డబ్బు కూడా పెట్టాలి. అలాగే చేద్దామండి. రేపటి నుంచి నేను అప్పడాలు అవి చేసి అమ్మిస్తాను. భలే. మరి నువ్వేం చేస్తావు? నేను రేపటి నుంచి కలర్ సోడాలు తాగటం మానేస్తాలే అల్లుడు. కలరా సోడాలు తాగడం మానేస్తే ఖర్చు తగ్గుతుంది కానీ ఆదాయం ఎలా పెరుగుతుందయ్యా? అందుకని సర్కారు వారు తేనెటీగల పరిశ్రమ అంటూ ఒకటి పెట్టారు. దానికి కావాల్సిన పెట్టెలు సరంగామా అంతా ముందే ఏర్పాటు చేసి పెట్టాను. రేపు పట్టుకొస్తాను, ఆ పని నువ్వు చూడు. తేనెటీగలు కొట్టో మరి జాగ్రత్తగా మసులుకోవాలి. ఏం కర్మ వచ్చి పడిందిరా దేవుడా. కర్మ కలర్లు తాగినట్టు లేదు. నువ్వు పెద్ద అందకత్తేనని విర్రవిగుతున్నావు కానీ ఈ ఫోటోలు చూడు, మా అన్నయ్య ఎంత అందంగా ఉన్నాడో. ఇప్పుడు కాదని ఎవరున్నారమ్మా? ఇంతలోకే అంత ఉడికిపోతావు వదిన. మా అన్నయ్య దాచుకున్న ఫోటోలు చాలా ఉన్నాయి, భలేగా ఉంటాయి. ముందు చూపిస్తే ఇదిగో వదిన. చిచి సరళ, ఎక్కడో మూల పారేసిన ఆల్బమ్ ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? వదిలికి చూపిద్దామని నేనే తీసుకొచ్చాను అన్నయ్య. ఘనకార్యం చేశావు. నీకు సంబంధించిన విషయాల్లో జోక్యం కలిగి చేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? బుద్ధుండే కల్లా పోతలకి. తప్పు చేసేది ఒకరు, శిక్ష అనుభవించేది ఇంకొకరు. శారదా, ఏ ఉన్న మాట అన్నాననే అంత ఉద్రేకం? మీ పాపాలకు ప్రతిబింబంలా ఈ ఫోటోలు ఉన్నాయే. ఇంతకంటే ప్రత్యక్ష నిదర్శనం ఇంకేం కావాలి? చేసిన తప్పు కప్పిపుచ్చుకోవాలని ఎందుకో ఇంత తాపత్రయం? శారదా, ఒక్కసారి తప్పు చేస్తే జీవితాంతం శిక్ష అనుభవించాల్సిందేనా? బాగుపడ్డానికి వీల్లేదా? నన్ను ఎందుకు ఇలా వేధిస్తావు? మర్చిపోదామనుకున్న గతాన్ని ఎందుకు ఇలా పదే పదే గుర్తు చేస్తావు? గుర్తు చేస్తున్నది నేను కాదు, మీరే. ఈ కులటల సరసన నా ఫోటో పెట్టి మీ హృదయంలో నా స్థానాన్ని చక్కగా గుర్తు చేశారు. కుల స్త్రీకి ఇంతకంటే అవమానం ఇంకేం కావాలి? చాలు శారదా, చాలు. నన్ను ఏనాటికైనా అర్థం చేసుకుంటావని ఎన్నాళ్ళు ఆశించాను, కానీ ప్రయోజనం లేదు. ఈ గుండె కోత ఇలా సాగవలసింది. గుండె కోత ఎవరికి? మీకా నాకా? నన్ను గురించి నేను బాధపడలేదు శారద. అమాయకమైన నీ జీవితం, ఇష్టం లేని ఈ దాంపత్యంలో నలిగి నశించిపోతున్నందుకే నేను కుమిలిపోతున్నాను శారద, కుమిలిపోతున్నాను. శారద, ఈ నెక్లెస్ నీకు బాగా నచ్చుతుందని అమ్మ తీసుకుంది. ఏ అమ్మ కదూ? అవును బాబు. చూడమ్మా, బాగుందా? చాలా బాగుంది.